అసలు మీరు ఆఫీస్లో ఏం చేస్తుంటారండి? అదా మీ రవి బావగారు ఉన్నారు కదా, ఆయనకి బాస్ గా చేస్తున్నాను. ఏంటి ఏంటి బాసా? మా బావకా? మా బావే పెద్ద బాస్ కదా, ఆయనకు మీరు బాస్ ఏంటి? పెద్ద మ్యాటర్ అయితే. నువ్వు నోరు మూసుకుని ఉండరా. సరే సరే బావా, అంటే ఈవిడ మీ గర్ల్ ఫ్రెండ్ కాదు కదా? కాదురా. నా టైం బాగుంది. ఏంటి టైం బాగుండేది? నా టైం బాగుండి నేను మీ గర్ల్ ఫ్రెండ్ కాలేదు. అయినా మీలాంటి అబ్బాయిలంటే నాకు అస్సలు నచ్చదు. హలో, నువ్వు నన్ను రిజెక్ట్ చేస్తున్నావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నా టైపే కాదు. ఒక్కవేళ నువ్వు నా టైప్ అయినా కూడా నీలాంటి పొగరుబోతు అమ్మాయిలు నాకు అస్సలు నచ్చరు. అయ్యయ్యో, నేనే కెలికానేంటి? అయ్యో, ఇప్పుడు మీకు నచ్చట్లేదని ఎవరు ఏడుస్తున్నారు? నేనేమైనా మీ ముందు నుంచుని పర్ఫార్మెన్స్ చేస్తున్నానా? ఇలా కొట్టుకుంటున్నారేంటి? నువ్వు పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా ఇక్కడ ఛాన్స్ లేదు. మీరు కూడా ఎన్ని కుప్పి గంతులు వేసినా ఇక్కడ ఛాన్సే లేదు. బాయ్. బాయ్ అండి. బావా, గొడవలతో మొదలైతే ప్రేమతో ముగుస్తుంది అని చెప్తారు. ఇది వైల్డ్ ఫైర్ లా ఉందే. ఇది కూడా ప్రేమ వరకు వెళ్తుందా? జంట చూడ్డానికి బానే ఉంది, మరి ఎందుకింత కోపం? సంథింగ్ రాంగ్. ఇందులో వేరే ఏదో ఉంది, కనిపెట్టాలి. బంగారి, ఏంటి మనమ్మా, అందరికీ చెప్పేశావా? చెప్పేశాను బంగారి. సరే, నేను వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేస్తాను. అసలు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. ప్రాబ్లం అంటే డైనింగ్ టేబుల్ మీద ఫుడ్ ఉంది, అందరూ వచ్చి తినండి. టైం 7:30 అయింది కదా. 7:30 అయితే ఏంటి? 8 తినేసి బయలుదేరాలి. ఒక్కొక్కరు ఒక్కో టైంలో తింటే ఎలాగా? అసలు ఇది ఇల్లు అనుకున్నావా, జైలు అనుకున్నావా? మధ్యలో నీ ఓవర్ యాక్షన్ ఏంటి? కుటుంబం అనుకునే వాళ్ళకి ఇదొక ఇల్లు, దుర్మార్గులకి ఇది జైలే. బంగారి, నేను రోజు 10 తర్వాతే తింటాను. నువ్వు అందరినీ ఫోర్స్ చేస్తున్నావు బంగారి. అవును, నాకివన్నీ సెట్టే అవ్వవు. ఏంటి నువ్వు రోజు రూల్ పెట్టి టార్చర్ పెడుతున్నావు? ఈ టైంలో నాకు అసలు ఆకలే వేయదు. నిన్ను ఝాన్సీ అమ్మ పని చేయడానికి పెట్టుకున్నారు. ఏదో కుటుంబమే నీ కంట్రోల్లో ఉన్నట్టు అలా ప్రవర్తిస్తున్నావు. ఇది కూడా నా పనే కదా సార్. ఎంతైనా మీరు చేస్తున్న పనులేవి నేను చేయడం లేదు కదా. ఏయ్, మా అన్నయ్య ఏం చేశాడు? ఎందుకు నువ్వు ఆయన్ని గుచ్చి అడుగుతున్నావు? అదా అమ్మా, ఏం చేశారంటే? ఇప్పుడు ఏంటి సమస్య? 7:30 కల్లా అందరూ తినేయాలి, అంతే కదా? పదండి మనం వెళ్దాం. ఏంటండి మీరు? ఏదో ఒక టైంకి తినాల్సిందే కదా, పదండి. అయ్యయ్యో, ఏంటి నాన్న? అయ్యో, నాకు ఆకలేస్తుంది. రవి, ఆకలేస్తుందిరా, పద మనం వెళ్ళి తిందాం. శ్యామ్, నువ్వు కూడా వెళ్ళి తిందాం. అదే రమ్మంటున్నాను కదా, కంచానికి ఎప్పుడు ముందు జరగండి. ఇదిగో చూడు, నువ్వు ఆడమన్నట్టంతా ఆడడం కుదరదు. ఇప్పటికే నేను నీకు వివరంగా చెప్పాను. ఎందుకు నువ్వు ఇప్పుడు అందరూ కలిసి తినాలి, టైంకి తినాలి అని టార్చర్ పెడుతున్నావు? చెప్పి వెళ్ళిపోతే ఎవరూ వినలేదు, అందుకని నేనే ఇక్కడికి రావాల్సి వచ్చింది. మీరు తినే తీరాలి రవి సార్. వెళ్ళండి, వెళ్ళి కూర్చోండి. రే రవి, వచ్చి కూర్చోరా, లేదంటే బంగారు అక్కడే తినిపిస్తుంది. నాకు ఆకలిగా లేదు. నా ఆకలి సంగతి ఏందిరా? ఏంటి ఇక్కడ డిస్కషన్? అత్తయ్య, 7:30కి బంగారి తినమంటోంది, మేమంతా వెళ్ళి తింటున్నాం. రవి మాత్రం ఆకలి లేదు అంటున్నాడు అత్తయ్య. అమ్మా, ఏయ్ వెన్నెలా, వర్షిణి, రండి తిందాం, పదండి. ఏంటిది అమ్మ నన్ను ఇరికించేసింది? బావా, రా బావా. రవి, నువ్వు వెళ్ళి కూర్చో. లేదు జాను, నాకు ఆకలిగా లేదు. ఈ టైంకి నేను ఎప్పుడు తినిందే లేదు. 2 రోజులు అలవాటు చేసుకో. ఆ తర్వాత రెగ్యులర్గా 7:30కే ఆకలేయటం మొదలు పెడుతుంది. లేటుగా భోజనం చేయటం ఆరోగ్యానికి మంచిది కాదు నాన్నా. పోయి తిను. రా బంగారి. మీరు పదండి అమ్మా.
అందరూ భోజనం చేయండి. మ్మ్. ఏమైందమ్మా? తినండి. ఏంటిది? ఏం డిష్ ఇది? ఉప్పు లేదు, కారం లేదు, ఏం లేదు. నాకు గ్రౌండ్నట్ చట్నీ కదా ఇష్టం. పుదీనా చట్నీ చేశారేంటి? రేపటి నుంచి మీకు నచ్చిందే చేయమని చెప్తాను. ఇవాళకి అడ్జస్ట్ చేసుకుని తినేయండి. వర్షిణి, ఉమ్. నీకు పల్లి చట్నీ కదా కావాలి? అవును. ఆ, నేను వెళ్ళి చేసుకొచ్చేనా? చేసేలోపు తెల్లారిపోతుంది. నాకు 2 నిమిషాల పని, వచ్చేస్తానుండు. ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు. సరే వద్దులే, నువ్వే తిను. మనమ్మా, చెప్పు బాబు. ఆ ఇడ్లీ పొడి తీసుకురావా? తెస్తాను. ఇప్పుడు చూడు, నేను ఒక డిష్ చేస్తాను, సూపర్గా ఉంటుంది. ఇదిగో బాబు. ఆ పుదీనా చట్నీ కూడా ఇవ్వండి, పెట్టేయండి. ఉమ్. ఈ పుదీనా చట్నీలోకి ఇడ్లీ పొడి కలుపుకొని తిన్నావనుకో, సూపర్గా ఉంటుంది. తిని చూడు. నాకు అదంతా నచ్చదు. తిని చూస్తేనే కదా నచ్చిందా నచ్చలేదా అని తెలిసేది. ట్రై చెయ్యి. ఓ, మ్మ్. ఎలా ఉంది? బాగుందా? బాగుంది. తెలుసు. బంగారి, నువ్వు తిను. మీరు తిన్న తర్వాత నేను తింటానమ్మా. మ్మ్. ఏంటి మనమ్మా, ఒక్కదానివి అన్ని పనులు చేసేద్దాం అనుకుంటున్నావా? ఇదంతా నాకు అలవాటే కదమ్మా. ఇటివ్వమ్మా, నేను కడుగుతాను. బంగారి, ఎవరు నువ్వు? నువ్వు కడగటమేంటి? ఎవరు నేను? నువ్వు ఈ ఇంటి వారసురాలివి బంగారి. ఝాన్సీ అమ్మకి మనవరాలివి. ఎంత పెద్ద కుటుంబంలో పుట్టావు, నువ్వు పోయి గిన్నెలు కడుగుతావా? ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా ఝాన్సీ అమ్మే ఒక సాధారణ ఆవిడలా ఉండడానికే కదా ఇష్టపడతారు. నేను ఆవిడికి మనవరాలు, ఇది కూడా చేయలేనా? నువ్వు రా చెప్తాను.